ఏపీ అధికార పగ్గాలు చేపట్టిన చంద్రబాబు దూకుడు పెంచారా? జగన్ ఓటు బ్యాంక్ చేజిక్కించుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారా? ఇంతకాలం వైసీపీ అధినేతకు అండగా నిలిచిన వర్గాలను ఆయన నుంచి దూరం చేసే విధంగా పావులు కదుపుతున్నారా? తద్వారా జగన్కు చెక్ పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారా? వాచ్ దిస్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో పాలన గాడిలో పెట్టడంపై సీఎం చంద్రబాబు దృష్టి సారించారు. ఒకవైపు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూనే అభివృద్ధిని పరుగులు పెట్టించే వ్యూహంతో ముందడుగు వేస్తున్నారు. బాధ్యతలు చేపట్టిన 48 గంటలు గడవక ముందే పెన్షన్లను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. సచివాలయంలో బాధ్యతలు స్వీకరిస్తూనే కీలక అంశాలపై తొలి 5 సంతకాలు చేశారు. అందులో భాగంగా ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా పెన్షన్లను 4,000 రూపాయలకు పెంచారు. జూలై 1న లబ్ధిదారులకు 7,000 పెన్షన్ అందనుంది. జగన్ ముద్ర లేకుండా చేసేందుకు వరుస నిర్ణయాలతో ముందుకు వెళ్లేలా చంద్రబాబు కొత్త స్కెచ్తో సిద్ధమయ్యారు. ఏపీలో పెన్షన్ పథకం పేరు మార్పు చేశారు. ఇన్నాళ్లు గత ప్రభుత్వ హయాంలో వైఎస్సార్ ఆసరాగా ఉన్న పెన్షన్ పథకాన్ని ఎన్టీఆర్ భరోసా పెన్షన్గా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం పింఛన్ పథకానికి పెట్టిన ఎన్టీఆర్ భరోసా పేరునే ఇప్పుడు కూడా కొనసాగించనున్నారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, చర్మకారులు, డప్పు కళాకారులు, హిజ్రాలు, హెచ్ఐవి బాధితులు, కళాకారులకు ఇప్పటి వరకు అందుతున్న 3,000 రూపాయల పింఛన్ను ఒకేసారి 4,000 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. వీరికి ఏప్రిల్ నుంచే పెంపును అమలు చేయనున్నారు. అంటే జూలై 1న పింఛన్ కింద వీరికి 7,000 అందుతుంది. జూలై 1న ఇచ్చే 4,000 ఏప్రిల్ నుంచి 3 నెలలకు 1,000 చొప్పున కలిపి అందిస్తారు. జగన్ తన పాలనలో 3,000 రూపాయల పెన్షన్ అందించారు. దాదాపు 67 లక్షల మంది లబ్ధిదారులున్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు 4,000 రూపాయలకు పెన్షన్ పెంచుతామని హామీ ఇచ్చారు. జగన్ తన మేనిఫెస్టోలో చివరి 2 ఏళ్లు 250 రూపాయల చొప్పున 3,500 రూపాయలకు పెన్షన్ పెంచుతానని చెప్పుకొచ్చారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు పెన్షన్ పైన సంతకం చేశారు. చెప్పిన విధంగా 4,000కు పెన్షన్ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. జగన్ ఓటు బ్యాంకుపై చంద్రబాబు ముఖ్యంగా గురిపెట్టినట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇందులో భాగంగానే ట్రాన్స్జెండర్లు, గీత కార్మికులు, మత్స్యకార వర్గాలకు పింఛన్ 4,000 రూపాయలకు పెంపుదల చేశారు. దివ్యాంగులకు పింఛన్ 3,000 నుంచి 6,000 రూపాయలకు పెరిగింది. పూర్తి స్థాయి దివ్యాంగులకు పింఛన్ 5,000 నుంచి 15,000 రూపాయలకు పెంచుతూ నిర్ణయించారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడే వారికి 5,000 నుంచి 10,000 రూపాయలకు పింఛన్ పెంపుదలపైన ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చంద్రబాబు చెప్పింది ఏదీ చేయరని జగన్ తన ఎన్నికల ప్రచారంలో పదే పదే చెబుతూ వచ్చారు. దీనికి సమాధానంగా ఇప్పుడు చంద్రబాబు చెప్పిన విధంగా పెన్షన్ పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో దాదాపు 67 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులున్నారు. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత వాలంటీర్లు పెన్షన్ పంపిణీ చేయడానికి ఎన్నికల సంఘం ఆంక్షలు విధించడంతో ఆ సమయంలో వైసీపీ నేతలు చంద్రబాబు పైన విమర్శలు చేశారు. జగన్కు పెన్షన్ లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో మద్దతుగా నిలిచారు. అయితే చంద్రబాబు 4,000 రూపాయలకు పెన్షన్ పెంచుతామంటూ హామీ ఇవ్వడంతో ఆ ఓటర్ల నుంచి పెద్ద సంఖ్యలో టీడీపీ కూటమికి మద్దతు లభించినట్లు ఓట్ల సరళి స్పష్టం చేస్తోంది. ఇప్పుడు హామీ నిలబెట్టుకుంటూ అమలు దిశగా అడుగులు వేస్తుండటంతో జగన్ ఈ ఓటు బ్యాంకు కోల్పోవాల్సిందేననే చర్చ మొదలైంది. సంక్షేమంలో జగన్ ముద్ర తొలగించడమే లక్ష్యంగా చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. ఏపీలో గత ప్రభుత్వం సంక్షేమ పథకాలపైనే దృష్టి సారించింది. అయితే రాష్ట్రాభివృద్ధి గురించి పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి. 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ అమరావతిని రాజధానిగా ప్రకటించింది. అక్కడ రాజధాని నిర్మాణ పనులను సైతం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ప్రముఖ కంపెనీలు సైతం ఆంధ్రాలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయి. అయితే 2019 ఎన్నికల్లో భారీ మెజారిటీతో వైసీపీ అధికారంలోకి వచ్చింది. అప్పటికే రాజధాని నిర్మాణం పనులు జరుగుతున్న అమరావతిని పక్కన పెట్టింది. 3 రాజధానుల ప్రస్తావన తెచ్చింది. దీంతో ఆంధ్రాలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన కంపెనీలన్నీ వెనక్కి వెళ్లిపోయాయని అంటున్నారు. సంక్షేమ పథకాల పేరుతో గత వైసీపీ లక్షల కోట్లు అప్పు చేసిందన్న విమర్శలు ఉన్నాయి.
ఒకవైపు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ అభివృద్ధిని పరుగులు పెట్టించాలని చంద్రబాబు భావిస్తున్నారు. గ్రామాల్లో చిరు వ్యాపారులను, కుటీర పరిశ్రమలను ప్రోత్సహించాలని కూటమి ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణాలిస్తామని మేనిఫెస్టోలో టీడీపీ ప్రకటించింది. దాన్ని అమలు చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రైతులు, చేనేత కార్మికులు ఇలా పలువురిని ప్రోత్సహిస్తామని మేనిఫెస్టోలో ఇచ్చిన హామీపైన దృష్టి సారించనుంది. అలాగే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ను విడుదల చేస్తామని మేనిఫెస్టోలో టీడీపీ ప్రకటించింది. రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చి ఉపాధి, ఉద్యోగావకాశాల కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు చంద్రబాబు. మొత్తం మీద దీర్ఘకాలిక ప్రణాళికలతో చంద్రబాబు సర్కార్ ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది.